హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో యాపిల్ జ్యూస్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ రెసిపీ. అలాగే నా ఛానల్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని వీడియోస్ వాయిస్ బ్లర్ వచ్చేదండి, అలాగే వైబ్రేషన్ లాగా వచ్చేది. నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు, ఎందుకో తెలీదు. నాకు యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసండి. నాకు తెలిసిన ప్రకారం నేను చేస్తున్నాను. యాప్ అయితే మార్చడం జరిగింది. ఇప్పుడైతే నా ఛానల్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా 3 యాపిల్స్ తీసుకున్నానండి. పైన పీల్ తీసేస్తే మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేదంటే తీసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి, జ్యూస్ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 అరటిపళ్ళు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 సార్లు ఆగుతూ గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా జ్యూస్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల షుగర్ వేయండి, 2 స్పూన్ల తేనె వేయండి, 5 నుంచి 6 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ వాటర్ వేసుకున్నా పర్వాలేదండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని మూత పెట్టి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా గ్రైండ్ చేయండి. చూసారా, ఈ విధంగా బాగా మిక్సీ పట్టండి. మీరు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాదం పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు పైన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా యాపిల్ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోతున్నాం. ఇప్పుడు బయట పొద్దుకి చూసావా, అడిగి చెప్పినారా అందరితో